దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుయేసుక్రీస్తు నామములో అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. రోమపత్రికని మనం ధ్యానిస్తూ ఉన్నాం. 10వ అధ్యాయంలో 13, 14 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షించబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు. హల్లెలూయా. చూడండి, సమర్థుడైన తండ్రిని మనం కలిగి ఉన్నాం అన్న మాటలు నిన్న విన్నాం. సో ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రార్థించాలి అనే ఒక విశ్వాసం కలిగి ఉండటం. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండటమే ఈ రోజున లోపిస్తుంది. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబిస్తాడు అనే నమ్మిక ఈ రోజున లోపిస్తుంది. నా సమస్యకి పరిష్కారం నేను చేసే ప్రార్థనలో ఉంది, దేవుడిని అడిగితే దేవుడు చేస్తాడు అనే నమ్మిక ఈ రోజున లేదు. చూడాలంటే లూకా పత్రికలో చూడండి, లూకా సువార్తలో అక్కడ 18వ అధ్యాయంలో యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్తాడు. ఏం ఉపమానం? విధవరాలను గురించిన ఉపమానం, అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించిన ఉపమానం చెప్తూ అక్కడ ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు మరలా తిరిగి వచ్చేసరికి భూమి మీద ఆ విశ్వాసము కనుగొనునా? ఏ విశ్వాసము? మాటి మాటికి నేను దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం నేను మరలా వచ్చేసరికి ఈ భూమి మీద కనుక్కుంటానంటారా అన్నాడండి. అంటే ప్రజలకేం లేదు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, నేను ప్రార్థన చేస్తే చాలు అనే నమ్మిక లేదంట, ఉండదంట. నేను చెప్పటం కాదు, సాక్షాత్తు యేసు ప్రభువారే అంటున్నాడు. అంటే ప్రజలు ఏం నమ్ముతున్నారు? జిమ్మిక్కులు నమ్ముతున్నారు. ఇదిగో అట్లెలంగానే ఇలా వచ్చేసి అద్భుతాన్ని నమ్ముతున్నారు. ఇలాంటి ఇన్స్టెంట్ మిరకల్స్, ఇన్స్టెంట్ అద్భుతాలకు వైపు ప్రజలు ఆకర్షితమవుతున్నారు. కానీ నువ్వు ఉన్న చోటనే, నువ్వు ఉన్న గదిలోనే నువ్వు మోకరించి ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం తీసుకొస్తాడంటే ఇవి ప్రజలు స్వీకరించట్లేదు. ఎంతమంది నమ్ముతారండి? ప్రార్థన చేసుకోండి అంటే చేస్తూనే ఉన్నామండి అంటున్నారు తప్ప, అయ్యో నీ ప్రార్థనే నీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం అని ఎంతమంది స్వీకరించగలుగుతున్నారు? చూడండి, ఆ విధవరాలకి వేరొక రికమెండేషన్ లేనే లేదు, సహకరించేవాళ్ళు లేదు, ఆ పక్షంగా మాట్లాడేవాళ్ళు లేరు ఆ న్యాయాధిపతితో. కానీ ఎవరి రికమెండేషన్ లేదు, ఎవరి సపోర్ట్ లేదు. కానీ ఒకటే, మాటి మాటికి దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ఎవరి రికమెండేషన్ కావాలండి మీకు? ఎవరి పలుకుబడి కావాలి మీకు? ఎవరు చెప్తే దేవుడు చేస్తాడు మీ పక్షంగా? ఎవరు చెప్పవసరంలా. దేవునికి స్తోత్రం. తండ్రి అని మీరు పిలిస్తే ఆయన మీకు ఇదిగో నేను ఉన్నానంటాడు. హల్లెలూయా. అయితే మనలో ఆ స్థిరత్వం కోసం, మనలో ఆ ఒక నిలకడతనం కోసం ఆయన మరలా వెయిట్ చేయిస్తాడు మనల్ని. మనలో కొన్ని మార్పుల కొరకు ఆయన ఎదురు చూసేటట్టు చేస్తాడు. అయితే ఒకటేమంటుందంటే వాక్యం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకనే ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను, ప్రార్థనకై మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసంకై మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇదే పరిష్కారం అండి, ఇదే మార్గం, ఇది తప్ప వేరే మార్గమే లేనే లేదు. హల్లెలూయా. కనుక దయచేసి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరము కూడా ప్రార్థనలో నాకు పరిష్కారం ఉంది అనే విశ్వాసాన్ని కలిగి ఉండండి. ప్రార్థించండి, దేవుడు తప్పక జవాబిస్తాడు. విసుగొద్దు, విసిగిపోవద్దు. లేదండి, లేదు బ్రదర్, ఛానల్ నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే అసలు ఉపమానం చెప్పింది ఎందుకు? 18వ అధ్యాయం 1వ వచనం చదవండి, లూకా 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. యేసయ్య అసలు ఉపమానం చెప్పింది ఎందుకంటే వాళ్ళు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని, అంటే మనం చేయాలని, మనం నిత్యం ప్రార్థన చేయాలని ఉపమానం చెప్పిందే అందుకు. మరి అటువంటప్పుడు మనం మాటి మాటికి ఆయన్ని గోజాడాలి. యేసుప్రభు ఆ ఉపమానం గురించి కూడా చెప్పాడు. స్నేహితుడు ఎవరినైనా ఇంటికి వెళ్ళినప్పుడు, రాత్రి నా పిల్లలకి కొంచెం ఇబ్బంది అంటే, స్నేహితుడు నా పిల్లలకి ఇవ్వకుండా నేను ఎందుకు ఇస్తానని చెప్పి
కాదంటాడు. కానీ సిగ్గుమాలి మాటి మాటికి అడగటాన్ని బట్టి అతడు ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగే అంటే విశ్వాసము, ఎడతెగనితనము, ఎడతెగని ప్రార్థన, ఇవి మన జీవితాల్లో కార్యాలు తీసుకొస్తాయి. ఇక్కడొక అడుగు అక్కడొక అడుగు, కాసేపు ఈ ప్రయత్నం కాసేపు ఆ ప్రయత్నం కాదండి. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో దృఢ నిశ్చయంతో ఆయన వైపు చూస్తా, ఆయన మాత్రమే చేయగలుగుతాడని ఆయన కాళ్ళు పట్టుకుంటా, ఆయన పాదాలని మనం పట్టుకుంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. హల్లెలూయా. అటువంటి విశ్వాసాన్ని మీలో నాలో చూడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆమేన్.